ఉన్నాడో దావీదు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి, మన భోజనపు బల్ల మీదకి ఒక ముద్ద అన్నం వస్తుందంటే అది మన శక్తి కాదు, సామర్థ్యం కాదు, జ్ఞానం కాదు. ఒక 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 మొక్క అది ఆ విత్తనంలో నుండి మొలక రావాలంటే, అది మొలకెత్తాలంటే, అది పెద్దగా అవ్వాలంటే, అది ఫలించాలంటే, ఆ ఫలము నీ యొద్దకు నా యొద్దకు రావాలంటే దేవుడు ఎంత కాపాడాలి. నేను అనుకుంటాను, ఈరోజు మనం తినే భోజనం కొరకు, ఈరోజు నీవు నేను తినే భోజనం కొరకు దేవుడు ఎప్పుడో 1 year 1.5 year క్రితం ప్లాన్ చేసి ఎవరో రైతు పండించాడు. ఎక్కడో వర్షాలు కదా, ఎక్కువ వర్షాలు అయితే దాన్ని ఏమంటారు, తక్కువ వర్షం అయితే అనావృష్టి, ఎక్కువ వర్షం అయితే అతివృష్టి. అతివృష్టిలో అనావృష్టిలో రాలేదు, పిచ్చుకలో ఎత్తుకుపోలేదు, దానికి పురుగు పట్టలేదు, అది కుళ్ళిపోలేదు. అదంతా జాగ్రత్త చేయబడి మరి ఎక్కడెక్కడెక్కడ ప్రయాణం చేసిందో, ఎంతమంది మనుషులు దాని కొరకు కష్టపడ్డారో, ఎంత ఎండను దాని కొరకు దేవుడు సిద్ధపరిచాడో, ఎన్ని చినుకుల వాన దాని కొరకు దేవుడు సిద్ధపరిచాడో, అది నీ యొద్దకు నా యొద్దకు వస్తుంది. ఈరోజు నీవు నేను తినే భోజనం దేవుడు. Thanks for watching. Don't forget to subscribe for more inspiring videos.